సంక్రాంతి పండుగ సందర్భంగా గండవరంలో హిందూ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభించారు. గండవరం గ్రామ టీములు మాత్రమే ఈ పోటీలలో పాల్గొంటున్నాయి. సందర్భంగా హిందూ ముస్లిం యూత్ ఆర్గనైజర్లు చైతన్య శేషు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ముస్లిం హిందూ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను ఘనంగా ప్రారంభించామన్నారు. ఈ క్రికెట్ పోటీలలో 6 టీంలు 5 రోజుల పాటు జరుగుతాయన్నారు. క్రికెట్ పోటీలలో గెలుపొందిన వారికి ఆదివారం బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. మొదటి బహుమతి 8,000 ట్రోఫీ, రెండవ బహుమతి 6,000 ట్రోఫీ ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్, రిత్విక్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం గండవరం గ్రామంలో 5వ సంవత్సరం ఈ టోర్నమెంట్ అనేది జరుపుకోవడం జరుగుతున్నది. దీన్ని గండవరం ప్రీమియర్ లీగ్ అనే పేరుతో హిందూ ముస్లిం యూత్ సంయుక్తంగా నిర్వహించడం జరుగుతున్నది. మా ఊరిలో ఉన్న అందరూ పండుగకి ఊరికి వచ్చినప్పుడు అందరూ ఆటలు ఆడుకోవాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగినది. అందువల్ల మా ఊరిలో ఉన్న అన్ని టీమ్స్ కలిపి 6 టీంలుగా విడిపోయి ఈ టోర్నమెంట్ నిర్వహించుకుంటుంటాము. స్నేహపూర్వకంగా అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఆడుకుంటాము. ఈ టోర్నమెంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బయట ఊళ్ళో టీంలు ఏమీ ఉండవు, ఈ ఊరు టీంలు మాత్రమే ఉంటాయి. దీన్ని 5వ సంవత్సరం నిర్వహిస్తున్నాము. దీనికి వచ్చేసి మొత్తం 5 రోజులు జరుగుతున్నది. ఈ రోజు మొదలుకొని ఈ సంవత్సరం మామూలుగా అయితే 3 రోజులు జరిపేవాళ్ళం. ఈ సంవత్సరం 5 రోజులు జరుగుతున్నది. ఈ ఆదివారం రోజు ఫైనల్ అనేది ఉంటుంది. ఆ రోజు మా ఊరిలోని ప్రముఖ వ్యక్తిని పిలిచి బహుకరణలు చేయడం జరుగుతున్నది. మనకు వచ్చేసి ట్రోఫీ ఉంటుంది, ప్రైజ్ మనీ ఉంటుంది, అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా ఉంటాయి. బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ ఫీల్డర్, బెస్ట్ బౌలర్ అవార్డులు కూడా అందించడం జరుగుతున్నది. అందరికీ నమస్కారం అండి. మేము గండవరం హిందూ ముస్లిం యూత్ తరపు నుంచి ఈ గండవరం గ్రామంలో ఈ పురాతనమైన స్కూల్ తరపు నుంచి గ్రౌండ్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇది మేము 4 years నుంచి ఇది కండక్ట్ చేస్తున్నాము. ఇది 5th year ఇది సక్సెస్ఫుల్గా. ఈ యొక్క టోర్నమెంట్ విశేషం ఏంటంటే మిగతా టోర్నమెంట్తో పోల్చుకుంటే ఇది ఊర్లోనే మా ఊర్లోనే 8 teams ఉన్నాయన్నమాట. మేము ఊర్లో ఒక టోర్నమెంట్ పెట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంటర్టైన్మెంట్గా ఉండాలని చెప్పి ఆడియన్స్గా మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉండాలని చెప్పి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో మొదటి బహుమతి వచ్చి 8,000 రూపాయలు, రెండవ బహుమతి వచ్చి 6,000 రూపాయలు. ఈ విధంగా ఎంకరేజ్మెంట్ చేసి ఈ విధంగా బ్యాట్స్మెన్కి బౌలర్ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, ఈ విధంగా ఫీల్డర్ అన్నిటికి ఈ టోర్నమెంట్ విజయవంతంగా నడుస్తున్న హిందూ ముస్లిం యూత్ పిల్లలందరికీ నా తరపు నుంచి ధన్యవాదాలు.